నమస్కారం అండి స్నేహితులారా, ఈరోజు మనం మన యొక్క శరీరంలో ఉన్న 5 పంచవాయువుల గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఈ 5 పంచవాయువుల యొక్క అద్భుతమైన ప్రయోజనాలు ఏంటి? ఒకవేళ ఈ 5 పంచవాయువులు మనలో లోపిస్తే మనకు వచ్చే దుష్ఫలితాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. మరో విషయం ఏంటంటే, మన యొక్క శరీరంలో ఈ యొక్క 5 పంచవాయువులు ఏదో ఒక వాయువు తగ్గింది అనుకుందాం. తగ్గడం వల్ల మనకు దుష్ఫలితాలు వస్తాయి కదా, వాటి నుండి ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నానండి. చాలా ఇంపార్టెంట్ వీడియోని పూర్తి దాకా చూడండి. అప్పుడే మీరు ఏ ఒక్క విషయం కూడా మిస్ అవ్వకుండా అన్ని విషయాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మొదటగా ఈ యొక్క 5 పంచవాయువులు మన యొక్క శరీరంలో ఏ విధంగా ఏర్పడ్డాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి స్నేహితులారా, మనం బయట నుండి తీసుకుంటున్న ప్రాణవాయువు అనేది మన యొక్క శరీరంలో 5 పంచవాయువుల కింద డివైడ్ అవుతుంది. అవి డివైడ్ అయిన 5 పంచవాయువులు కూడా ఒక్కొక్క చక్రం వద్ద ఉండడం జరుగుతుంది. మొదటగా ఉదాన వాయువు, ఇది మన యొక్క విశుద్ధ చక్రం వద్ద ఉండడం జరుగుతుంది. ఈ యొక్క వాయువు వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం బాగా మాట్లాడడం, అలాగే ఈ యొక్క ఉదాన వాయువు అనేది మన యొక్క థైరాయిడ్ గ్రంథి పైన ప్రభావం చూపించి మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండే విధంగా మనకు సహాయం చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క ఉదాన వాయువు అనేది మనలో లోపించినట్లయితే మనం సరిగ్గా మాట్లాడలేకపోవడం, అలాగే తొందరగా ముసలితనం రావడం, అలాగే థైరాయిడ్కి సంబంధించిన అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత వాయువు ప్రాణవాయువు. ఈ యొక్క ప్రాణవాయువు అనేది మన యొక్క శరీరంలో మన యొక్క హృదయ చక్రం వద్ద ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణవాయువు ఏం చేస్తుందంటే, మన యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే మనలో ప్రేమతత్వాన్ని కలిగే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఉదాన వాయువు అనేది మనలో లోపిస్తుందో అప్పుడు మనలో ఉండే ప్రేమతత్వం అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల అశాంతి, అనేక రకాల ఆలోచనలు, మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకపోవడం, ప్రతిదానికి కూడా టెన్షన్ పడడం, భయపడడం, కంగారు పడడం, ఇలాగా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్కి గురవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణవాయువు అనేది శరీరంలో అధికంగా ఉంటుందో, అంటే ఇక్కడ ఉండే ప్రాణవాయువు అనేది, అప్పుడు చాలా ఉల్లాసంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాణవాయువుని మనం చాలా జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత సమాన వాయువు, ఇది మన యొక్క మణిపూర చక్రం వద్ద ఉంటుంది. ఈ వాయువు ఏం చేస్తుందంటే, మనలో ఉష్ణాన్ని పెరిగే విధంగా చేస్తుంది. ఆ ఉష్ణం పెరగడం వల్ల ఏమవుతుందంటే, మనం తింటున్న ఆహారం అనేది చాలా తొందరగా అరగడం, అరిగిన ఆహారంలో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా శరీరంలో ఉండే అన్ని అవయవాలకి కూడా సమానంగా అందడం, ఇటువంటి కార్యక్రమాలని సమాన వాయువు అనేది చూసుకోవడం జరుగుతుంది. ఒకవేళ సమాన వాయువు అనేది పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకో, అప్పుడు మనకు సరిగ్గా ఆకలి అనేది వేయదు. అలాగే శరీరంలో ఉండే అన్ని అవయవాలకి ఆహారంలో ఉండే ప్రోటీన్స్ వెళ్తున్నాయి కదా, దాని యొక్క నిష్పత్తి అనేది తగ్గిపోతుంది. తద్వారా బాడీ అనేది చాలా వీక్గా మారిపోవడం, బలహీనంగా అయిపోవడం, అలాగే ఉదరానికి సంబంధించిన సమస్యలు రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎదుర్కొంటాం సమాన వాయువు అనేది తగ్గడం వల్ల. తర్వాత వాయువు వ్యాన వాయువు, ఇది మన యొక్క స్వాదిష్టాన చక్రం వద్ద ఉండడం జరుగుతుంది. ఈ యొక్క వాయువు ఏం చేస్తుందంటే, మన యొక్క శరీరంలో ఉండే శుక్ల కణాలని బయటకు తోసేందుకు ప్రయత్నిస్తుంది, పంపింగ్ చేస్తుంది. ఈ యొక్క వాయువు లోపించినట్లయితే సెక్సువల్కి సంబంధించిన అనేక రకాల ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ వాయువు అనేది సమతుల్యంగా ఉండడం చాలా అవసరం. తర్వాత అపాన వాయువు, ఈ యొక్క వాయువు అనేది మన యొక్క మూలాధార చక్రం వద్ద ఉంటుంది. మూలాధార చక్రం నుండి బొడ్డు దాకా, అంటే ఇక్కడ దాకా బొడ్డు ఉంది కదా, బొడ్డు కింద దాకా, అక్కడ దాకా అపాన వాయువు అనేది వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ వాయువు ఏం చేస్తుందంటే, మన యొక్క శరీరంలో ఉండే వ్యర్థాలని రిలీజ్ చేస్తుంది, మలమూర్త విసర్జాల ద్వారా, అలాగే చెమట రూపంలో బయటికి పంపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ వాయువు అనేది లోపిస్తుందో అప్పుడు మలబద్ధకం రావడం, అలాగే శరీరంలో ఉండే చాలా వేస్ట్ అనేది బయటికి వెళ్లకుండా శరీరంలో ఉండిపోవడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కోక తప్పదు. ఈ విధంగా
అనేక రకాలుగా ఈ యొక్క 5 పంచవాయువుల ద్వారా అటు మంచి ఫలితాలను పొందుతున్నాం, అవి లోపించినట్లయితే దుష్ఫలితాలను కూడా పొందుతున్నాం. కాబట్టి ఈ 5 పంచవాయువులు కూడా శరీరంలో సమానంగా ఉన్నప్పుడే ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా మనం ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ యొక్క 5 పంచవాయువులు మనలో లోపిస్తున్నాయంటే మనం కావలసినంత ప్రాణవాయువుని తీసుకోకపోవడం వల్లే. ఎందుకు తీసుకోలేకపోతున్నాం? మనం బయటన వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ పైన ఎక్కువగా ధ్యాసను పెడుతూ శ్వాసని తక్కువగా తీసుకోవడం, అలాగే అనేక రకాల సమస్యల వల్ల వాటి గురించి అధికంగా ఆలోచిస్తూ శ్వాసని ఒకసారి వేగంగా తీసుకోవడం, ఒకసారి తక్కువగా తీసుకోవడం, ఒకసారి ఇక్కడ దాకా తీసుకోవడం, ఒకసారి ఇక్కడ దాకా తీసుకోవడం, ఈ విధంగా అనేక రకాలుగా శ్వాసను తీసుకోవడం వల్ల ఈ యొక్క పంచ ప్రాణవాయువుల్లో అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. తద్వారా మానసికంగా శారీరకంగా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్కి గురవడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, సరిగ్గా మనం ప్రాణవాయువుని తీసుకోకుండా ఉండడం వల్లే అనేక రకాలుగా సమస్యలకి గురవుతున్నాం. మరి ఈ యొక్క ప్రాణవాయువుని ఎలా తీసుకోవాలి, ఈ యొక్క పంచ ప్రాణవాయువుల్ని మనలో ఏ విధంగా సమతుల్యంగా ఉంచుకోవాలంటే మనం ప్రతిరోజు కూడా ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాలి. క్రియాయోగంలో ఒక అద్భుతమైన ప్రాణాయామం టెక్నిక్ చెప్తారండి. ఆ యొక్క ప్రాణాయామం టెక్నిక్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే శరీరానికి కావలసినంత ప్రాణవాయువు ప్రాణశక్తి అనేది రావడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క 5 పంచవాయువులు లోపిస్తే వచ్చే అనేక రకాల దుష్ఫలితాలు అనేవి మనకు రాకుండా మనం ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రాణాయామాన్ని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. మనకు ఆ యొక్క ప్రాణాయామాన్ని క్రియాయోగంలో అద్భుతంగా చెప్తారు. అదే కాకుండా కొన్ని క్రియలు చేస్తారు క్రియాయోగంలో. ఆ యొక్క క్రియలను కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు శరీరం చాలా బలంగా ఉండడం జరుగుతుంది. అనేక రకాల ఫలితాలని మనం పొందడం జరుగుతుంది. చాలా వేగంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, భౌతికపరమైన జీవితంలో మనం అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు నిండుగా ఉంటాయి ఈ యొక్క క్రియాయోగ సాధనలో అందించే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం వల్ల. ఇలాగా అనేక రకాలుగా ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. స్నేహితులారా, మనం ఈ యొక్క ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కొంతమంది సాధకులు, సార్ మీరు ఏ టైంలో క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నారని అడుగుతున్నారు. నేను ఉదయం 6:30 నుండి 7:30 వరకు క్రియాయోగం క్లాసెస్ చెప్తున్నానండి. అలాగే సాయంత్రం కూడా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే క్లాసెస్ మిస్ అయిన వాళ్ళకి సాయంత్రం క్లాస్ తీసుకుంటున్నాను. ఆ విధంగా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాణాయామం ఎలా ప్రాక్టీస్ చేయాలి, చక్రాస్ గురించి సంబంధించిన చాలా సబ్జెక్ట్ని అందివ్వడం, అలాగే ఈ యొక్క కుండలిని శక్తిని ఏ విధంగా జాగృతి చేయాలి అనే విషయాలని బోధిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.